డార్లింగ్ నేను 3 అడుగుతా, అవి మనిషికి ఉండాలో ఉండొద్దో చెప్పు. నువ్వు అడుగు, ఫస్ట్ టైసన్ చెప్తాడు, తర్వాత నేను చెప్తా. ఓకే. నమ్మకం, మూఢనమ్మకం, అపనమ్మకం. చెప్పురా. మనిషికి నమ్మకం ఉండొచ్చా? నమ్మకం ఉండొచ్చు కొన్నిసార్లు. అపనమ్మకం ఉండకూడదు. మూఢనమ్మకం అసలు ఉండకూడదు. ఆన్సర్ కరెక్ట్ చెప్పాడు. ఏదేమైనా కూడా ఈ మూడుటి యొక్క కోర్లో డౌటే ఉంది. అవును. డౌట్ లేకపోతే ఏం అవసరం అసలు అంటే నీకు తెలియదు, నాకు సంశయం ఉంది అని చెప్పే బదులు నాకు నమ్మకం ఉంది అని ఒక మాట మాట్లాడుతాను మనిషి. మూఢనమ్మకం అంటే ఏమి లేదు, ఒక తెలియని దాన్ని గుడ్డిగా నమ్మడం అంతే. మూఢనమ్మకం మూఢంగా నమ్మడం, తెలుసు అది లేదని అయినా ఉందని నమ్మడం. ఎంత సైన్స్ చెప్పినా, ఇలాంటివి లేవని చెప్పినా నువ్వు భీష్మించుకుని కూర్చున్నావు. ఏదేమైనా ఉంది, మా ఇంట్లో వరకు అయితే ఉంది, మా కుటుంబం అయితే మేము నమ్ముతాం అంటే నువ్వు మూఢంగా నమ్ముతున్నావు. అండ్ యు ఆర్ స్టాండింగ్ అగైనెస్ట్ ద హోల్ సైన్స్. ఇప్పుడు సాక్షాత్ పరమాత్ముడు చెప్పినా నువ్వు వినవు ఇంకా. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే మూఢనమ్మకం అనేది, సిమెంట్ బ్యాగు హఠాత్తుగా వర్షం పడ్డది, ఉన్న చోటనే ఉంది, గట్టి పడిపోయింది, ఇంకా అది గట్టిగా అయిపోయింది అంతే. నువ్వు దాన్ని తిరిగి సిమెంట్ చేయలేవు ఇంకా. అట్లా నమ్మకం, దాన్ని నమ్మి 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 ఎక్కువ కాలం ఉంటేనే మూఢనమ్మకం అవుతుంది, హఠాత్తుగా మూఢనమ్మకం కాదు ఏదైనా. సో మూఢనమ్మకం అంటే అదొక ప్రథ, ఒక అపప్రథ. దీన్ని మనం ఇంగ్లీష్లో ట్యాబు అన్నారు. ట్యాబు అంటే ఇప్పటికిప్పుడు మూఢనమ్మకాలు క్రియేట్గా టైం మూఢనమ్మకం అనేది టైంలో ఉంది. అంటే ఎక్కువ టైం నుంచి నమ్మిన ఒకనొక నమ్మకం. ఇప్పుడు అది ఏమిటో కూడా తెలీదు, బట్ యు ఆర్ జస్ట్ బిలీవింగ్ ఇన్ ఇట్. ఒక కుటుంబం ఇట్లా నమ్మింది అనుకో, ఈ సో అండ్ సో టెంపుల్లో పెళ్లి చేస్తే మంచిగా అవుతుందని. అసలు మంచిగా అయినా కాకుండా చేస్తూనే ఉంటారు అంతే. ఇంకా అది చేస్తే సాటిస్ఫాక్షన్ వస్తుంది. తర్వాత లైఫ్లో మంచి జరగలేదు, ఏదన్నా మిస్టేక్ జరిగింది, అప్పుడు దీనికి లింక్ చేయరు, ఇంకేదో కారణం చేత అని అనుకుంటారు అంతే. మంచి జరిగితే దానివల్ల, చెడు జరిగితే దాని. సో మూఢనమ్మకం ఎవడికి ఉండదు అంటే, ఎవరికంటే ఆలోచన యొక్క ప్రవృత్తి తెలిసిన వాడికి, ఎవడైతే వర్తమానంలో జీవిస్తున్నాడో వాడికి, ఎవడైతే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేదో వాడికి ఏ నమ్మకాలు ఉండవు, మూఢనమ్మకాలు ఉండవు, ఏముండవు. నువ్వు ట్రైన్ స్టేషన్లో కూర్చున్నావు, ట్రైన్ వస్తుంది, నమ్మవలసిన అవసరం లేదు, ట్రైన్ వస్తుంది. అంటే తెలిసినప్పుడు నమ్మకాలు ఉండవు, తెలియనప్పుడు నమ్మకం ఏర్పడుతుంది. తెలియదన్నప్పుడు తెలుసుకునే జిజ్ఞాస ఉంటే నమ్మకం ఉండదు. తెలియదన్నప్పుడు తెలుసుకునే జిజ్ఞాస లేదు, అది ఇంకొక విధంగా పరివర్తన చెందితే అది సంశయంగా మారుతుంది. ఆ సంశయాన్ని నువ్వు నమ్మకం అని చెప్తున్నావు అంతే. ఈ నమ్మకం అపనమ్మకం అంటే నమ్మకూడదని నమ్మటం కాదు. నమ్మావు ఉద్యోగం వస్తుందని, ఎవరో నీకు జాబ్ ఇప్పిస్తారని చెప్పారు, నమ్మావు. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఎవరెవరో ఏదో చెప్పారు అతని గురించి, అతను ఇట్లా దొంగ, మంచివాడు కాదు, నువ్వు అనవసరంగా అతనికి డబ్బులు వచ్చావు. సగం నమ్మడం అంటే హఠాత్తుగా నమ్మడం అంటేనే డౌట్, ఆ డౌట్ మీద డౌట్ వచ్చింది ఇప్పుడు, డబుల్ డౌట్. అందుకని అపనమ్మకం ఏర్పడ్డది. చిన్న కథ విన్నా, అది ఈ మూడికి సంబంధించింది కాదు, కానీ లింక్ చేయొచ్చు. ఒక 4 ప్రొఫెసర్లు ట్రైన్ స్టేషన్కి పోయారంట. అర్ధరాత్రి 2 గంటలకు ట్రైన్ కూర్చున్నారు. ట్రైన్ డిలే అయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ ఒక అమ్మాయి, ఒక ముసలామె టీ అమ్ముతుంది. సో ఆ 4 ఒకరు అన్నారు, ట్రైన్ వస్తుందంటావా అంటే నాకు నమ్మకం ఉంది అన్నాడు ఒకడు. ఇంకొకడు అన్నాడు, ప్రొఫెసర్లు కదా, దే ఆర్ ఇండల్జ్ చేస్తున్నారు డిస్కషన్లో. ఇంకోటి అన్నాడు, ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదని నాకు తెలిసింది, తద్వారా నాకు అపనమ్మకం ఉంది అన్నాడు. ట్రైన్ స్టేషన్ అన్నాక ట్రైన్ ఖచ్చితంగా వస్తుంది, ఇది మూఢనమ్మకం. ట్రైన్ స్టేషన్ ఉన్నప్పుడు ట్రైన్ ఖచ్చితంగా వస్తుంది, అది నమ్మడం మూఢనమ్మకం అవుతుంది. ఒక్కోసారి రాకపోవచ్చు కూడా, రాదేమో.
అయితే ఇదంతా వింటున్న ముస్లాం అన్నది ఇక్కడ కూర్చొని మాట్లాడుకోండి ఆయన, మీరు నాకు కూడా కాస్త చిన్నప్పుడు చదువుకోలేదు, చదువుకునే వాళ్ళకి గౌరవం, నేను ఇంత ధరకు టీ అమ్ముతాను, అందులో సగం ధరకే టీ ఇస్తాను, ట్రైన్ వచ్చే వరకు మీరు కూర్చొని మాట్లాడుకోండి అన్నది. అప్పుడు వీళ్ళంతా ఆమెను ఒక ప్రశ్న అడిగారు. ఏం ప్రశ్న అడుగుతారు? ట్రైన్ వస్తుందా, ఏ టైంకి వస్తుంది అంటే నమ్మకం ఉంది అనేవాడు, నాకు డౌట్ ఉంది అపనమ్మకం ఉంది అనేవాడు, ఖచ్చితంగా ఈ ట్రైన్ స్టేషన్ కాబట్టి వస్తుందని నమ్మేవాడు. ముగ్గురు అడిగితే ఆమె అన్నది నాకు తెలియదు అన్నది. ఎందుకంటే నేను ఇక్కడ కూర్చున్నది ట్రైన్ కోసం కాదు, కస్టమర్స్ కోసం. నా పర్పస్ ఆఫ్ బీయింగ్ హియర్ ఈజ్ నాట్ ఫర్ ద ట్రైన్. కస్టమర్స్ ట్రైన్ వచ్చినా రాకుండా కస్టమర్స్ వస్తారని తెలిసింది, కస్టమర్తో సంబంధం పెట్టుకుంది, ట్రైన్తో పెట్టుకుంది. నమ్మకంలోనే డౌట్ ఉందా? నమ్మకం అంటేనే డౌట్. నాకు ఉద్యోగం వస్తుంది అని నమ్ముతున్నావు అంటే నాకు ఉద్యోగం రాదేమో అని అనుమానం కూడా ఉంది. ఇప్పుడు ఆమె చెప్పిన ఆన్సర్కి సాటిస్ఫై అయిపోయి చాలా తెలివైంది మన ఇండియన్ ఎలాన్ మస్క్ ఈమె అని కూర్చొని, మరి కన్ఫామ్గా తెలిసిందాన్ని నమ్మకం ఎందుకు? దాన్ని ఏమంటాం? ఏమన్నారు? రోజు సూర్యుడు అత్తనది అసలు నమ్మకం ఉండదు, ఏముండదు, ఇంకా చూస్తున్నా తెలిసింది అంతే. మరి జనరల్గా ఎందుకు వాడుతున్నా? మరి నేను నిన్న తెలియదని తెలియని చోట ఒకటి ప్రవర్తన తెలియనప్పుడే నమ్ముతాం మనం. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి వస్తానని నమ్మాల్సిన అవసరం, నేను బయటికి పోను. అంటే ఎక్కడెక్కడైతే నీ మనసు నమ్మకాల నుంచి బయటపడదో అక్కడక్కడ నీ మైండ్ ఫ్రీ అయిపోతూ ఉంటుంది. మనం ఇది చెప్పుకుందాం ప్రొఫెసర్స్ది. సో ఎంతవరకు వచ్చింది ప్రొఫెసర్స్ది? అది అదే నాకు తెలియదు అని చెప్పింది, కస్టమర్స్. ఆ తర్వాత ఇప్పుడు నలుగురు కూర్చొని వాళ్ళ ఫిలాసఫీలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకడు ఖగోళం గురించి మాట్లాడుతున్నాడు, ఒకడు ఇంటర్నెట్ గురించి మాట్లాడుతున్నాడు, ఒకడు పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాడు, రిలీజియన్ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ సబ్జెక్ట్స్. ఒక 2 hours అయింది, ట్రైన్ రాలే. ఈ అపనమ్మకంలో ఉన్నవాడు సంతోషపడ్డాడు, నమ్మకంలో ఉన్నవాడు వెయిట్ చేస్తున్నాడు, గుడ్డిగా నమ్మేవాడు రిలాక్స్గా ఉన్నాడు. ముసలిదాన్ని దెబ్బైంది, ఛాయ్ తాగుతారు, పైసలు ఇస్తున్నాడు, ఆమె ఎంటర్టైన్ చేస్తుంది. హఠాత్తుగా ట్రైన్ వచ్చింది. ట్రైన్ రాగానే నలుగురు పరిగెత్తారు, అతి కష్టం మీద ముగ్గురు ఎక్కారు. ఒకరికి దొరకని ట్రైన్ వెళ్ళిపోయింది. వాడు నిరాశగా వచ్చి కూర్చున్నాడు. బాధపడకు బాబు, మళ్ళా రేపు ఎర్లీ మార్నింగ్ ట్రైన్ వస్తుంది అన్నాడు ఆమెతో. ఆమె అన్నది. అప్పుడు అతను అన్నాడు, అసలు వాళ్ళు నన్ను ఎక్కడానికి వచ్చారు. డిస్కషన్లో పడి ట్రైన్ రాగానే ఎక్కి తప్పేశారు. అసలు ఒకడికి నమ్మకం ఉంది, ఒకడికి అపనమ్మకం ఉంది, ఒకడికి మూఢనమ్మకం ఉంది. ముగ్గురు ట్రైన్ ఎక్కనే ఉంది ఈరోజు. వాళ్ళు నాకు సెండ్ ఆఫ్ ఈయనకి వచ్చారు, కానీ బాతమే మర్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు నేను జస్ట్ వెయిట్ చేసుకుంటూ కూర్చోవాలంతే. సో లైఫ్ అంతా మనిషి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ దోబుచ్చులాట నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, చాలామంది అడుగుతారు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, నీకు నమ్మకాలు ఉంది? నమ్మకాలు వద్దు అసలు. నమ్మకాలు ఉండి ఏం సాధిస్తావు? ఇప్పుడు నువ్వు ఎంత చదివావో అంత రాయి, నమ్మకపోతే దానికి సంబంధం లేదు. నువ్వు రాసింది ఆ మెరిట్కి పైన ఉంటే జాబ్ వస్తుంది, లేకపోతే జాబ్ రాదు. నమ్మవలసిన అవసరం లేదు, అవునా కదా? నువ్వు ఎడమ చేయిందని నమ్ముతున్నావా? ఉంది. తెలుసు అన్నప్పుడు నమ్మకం లేదు, తెలియదు అన్నప్పుడు నమ్మకం ఉంది. అంటే సంశయం మీదనే జీవితం ఆధారపడి ఉంటుందని. ఇప్పుడు మనం బంగారం విషయంలో నమ్మాలి, ఎందుకంటే 24 క్యారెట్ అవునో కదా తెలియదు కదా. అందుకే అక్కడ మళ్ళీ చెక్ చేసుకుంటాం మనం. నిజానికి మళ్ళీ రాకెందుకు చూసుకోవాలి? ఒకవేళ నమ్మితే, నిజంగా తెలిస్తే అవసరం లేదు. ఎప్పుడన్నా మనం చెక్ చేస్తాం ఇది టమాటా అవునా కదా అని. తెలుసు మనకు, కానీ టెంకాయ ఊపి చూస్తాం నీళ్ళు ఉన్నాయో లేవు అని. తెలియదు. ఎక్కడెక్కడ తెలియదో అక్కడ నువ్వు ఖచ్చితంగా ఆలోచించవలసిందే. అయితే చిన్న చిన్న విషయాలకి ఏం పర్వాలేదు, ఇట్ కమ్స్ టు లార్జర్ థింగ్స్ అక్కడ కొంచెం ప్రాబ్లం అవుతుంది. అందుకే ఎవరిని నమ్మకూడదు, చూడాలి అంటాడు అష్టావకుడు. జస్ట్ చూడు. నీకు ఉన్న పూర్వధారణలు, నీకున్న భయాల వల్లనే ఈ నమ్మకాలు, అపనమ్మకాలు, మూఢనమ్మకాలని ఆట నడుస్తుంది. నీకు మూఢనమ్మకం ఎందుకుంది? ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి. ఎక్స్పెక్టేషన్ లేకపోతే మూఢనమ్మకం ఎందుకు? అసలు ఉన్నది అనుభవించేటప్పుడు నమ్మకాలు ఎందుకు?
ఇప్పుడు వర్షం వస్తుంది నాకు నమ్మకం ఉంది, ఎందుకు వస్తుంది సీజన్, అవునా కదా? సో ఆత్మజ్ఞానం అంటే నమ్మకాలు లేని స్థితి, అపనమ్మకాలు లేని స్థితి, మూఢనమ్మకాలు లేని స్థితి. ఆ స్థితికి నీకు ఇచ్చేటువంటి సమాచారం ఏతుందో అదే ఆధ్యాత్మిక గ్రంథం అవ్వాలంతే. ఆ స్థితిని నీకు తెలియపరిచేవాడు గురువు అవ్వాలి. ఆ స్థితిని నీకు కలగజేసే ప్రదేశం ఆశ్రమం అవ్వాలి. అంతే తప్ప ఏది పడితే అది ఆశ్రమం కాదు, ఎవడు పడితే వాడు గురువు కాదు, ఏది పడితే అది ఆధ్యాత్మిక గ్రంథం అనుకోవడానికి లేదు. నీ మనస్సుని నీ మనసులో క్యారీ చేస్తున్న సమాచారాన్ని ఎవాపరేట్ చేసేసే ఒకానొక చిన్న మాట ఏదో ఉంటుంది. ప్రతి మనిషికి ఒక్కొక్కరికి ఉంటుంది, ఒక్కొక్కటి. అందరికీ సేమ్ ఉండాలని రూల్ ఏం లేదు. అందుకే ఇప్పుడు ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేయాలి. నేను చెప్తున్నా, నాకు నమ్మకము లేదు, అపనమ్మకము లేదు, మూఢనమ్మకము లేదు. నీవురా? నాకు లేదు. నీకు? నాకు నమ్మకం ఉండేది, ఆ రెండు లేవు. కాకపోతే ఇప్పుడు ఇది కూడా ఆలోచిస్తున్నాడు నమ్మకం గురించి. నువ్వు ఎవడన్నా నమ్ము కానీ నమ్మకాన్ని నమ్మకం. నేను పెట్టిన ఒక స్టేట్మెంట్ ఇది. నమ్మద్దన్న తర్వాత కూడా నమ్మితే నమ్మకానికి కూడా నమ్మకం పోయింది. తర్వాత ఇదేమంటారు, రెనే డెకార్టెస్ అనే ఫేమస్ ఫిలాసఫర్, తెలుసా మీకు? విన్నారా? విన్నా. ఆయన ఒక గమ్మత్తైన ఫిలాసఫికల్ కొటేషన్ ఇస్తే ఇప్పటికీ మానవ జాతి ఆలోచిస్తుంది. అంటే అందరు కాదు, ఆలోచించేవాళ్ళు. క్వాగిటో ఇర్గోసోమ్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్ అని. నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేనున్నాను. ఇదొకటి. రెండవది, ఓషో లాంటి వాళ్ళు, నేను కూడా ఆ స్టేట్మెంట్ తప్పంటాను. నువ్వు ఉన్నావు కాబట్టి ఆలోచన ఉందంట. ఆలోచన ఉన్నా లేకపోయినా నీవు ఉన్నావు. నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి నీవు ఉన్నావని తెలియడం అది ఫేక్ ఐడెంటిటీ. తెలుస్తుంది అంతే. నీవు ఉన్నావని తెలుస్తుంది కానీ ఆ ఉన్నది ఏమిటి తెలియదు. తెలిసినా తెలియకపోయినా ఉన్నది ఏదో ఉంది. ఆలోచన లేకపోయినా మనిషి ఉంటాడు కానీ ఉంది, సంథింగ్ ఇస్ దేర్. దానికి మనిషిని పేరు పెట్టకుండా సంథింగ్ ఇస్ దేర్. ఆ తర్వాత రెనే డెకార్టెస్ మళ్ళా కొంతకాలం తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఐ డౌట్ ఐ ఎగ్జిస్ట్ అన్నాడు. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నానని చెప్పినవాడు ఆలోచనకి సంశయానికి పెద్ద తేడా లేదని తెలుసుకున్నాడు. నాకు ఆలోచన వస్తుందంటేనే దాని అంతర్గతంగా అంతఃశ్రుతంగా డౌట్ ఉందని చెప్పాడు. తర్వాత కొంతకాలకి ఏమన్నాడు, ఐ ఎగ్జిస్ట్ ఐ ఈగో అన్నాడు. అంటే నా సంపూర్ణ అహమే నా ఎగ్జిస్టెన్స్, నేను ఎగ్జిస్టెన్స్ రెండు ఉన్నాయన్నాడు. ఇట్లా చాలామంది ఈ విషయం గురించి అప్పట్లో ఇంటర్నెట్లు షార్ట్స్లో లేవు కదా, ఆలోచించుకుంటూ కూర్చుని రకరకాల కపోల కల్పనలు, ఫిలాసఫీలు, తత్వాలు క్రియేట్ చేసి అట్లా మానవ జాతికి అందించిపోయారు అనమాట. దే ఆర్ ఆల్ ఇన్కంక్లూజివ్ రీసెర్చెస్. కంక్లూజివ్ రీసెర్చ్ ఏంది అష్టావకుడు చెప్తాడు. రమణ మహర్షి కూడా చెప్పాడు, నీవెవరో తెలుసుకో. ఒకటి ఉంది, అది ఎప్పటికీ ఉండదు, అది ఎప్పటికీ పోదు, అదే నీవు అంటాడు. ఎగ్జాంపుల్, నేను ఫ్యాను అన్నావు అనుకో, ఫ్యాన్ పోతుంది కాబట్టి నువ్వు కూడా పోతావు, బాడీ కూడా పోయింది. అట్లా. అంటే కాకుండా నేను చెప్పింది ఒకటి, నేను గాలి అనుకో, గాలి ఎప్పటికి ఉంటుంది కాబట్టి నువ్వు ఉంటావు. నేను కాంతి అనుకో, ఉంటుంది, ఎప్పటికి ఉంటుంది. అట్లనే నీ స్వానుభవం కనుక నేను ప్రశాంతత అని నువ్వు అనుకుంటే ప్రశాంతత ఎప్పటికి ఉంటుంది నువ్వు అనుకో. నీ ప్రశాంతత ఎప్పటికీ పోలేదనుకో, అదే నీ సత్యం అవుతుంది. ఏదైతే అఖండంగా ఉందో అదే నీవు అని రూఢిగా చెప్పిన వాళ్ళు మన భారతీయులే. విదేశీయులకు అంతా వాళ్ళు ఎప్పుడు మైండ్ అనే పరిధిలోనే ఆలోచించారు. భారతదేశం ఒక్కచోటనే మైండ్కి బియాండ్ ఉన్న విషయాలు చెప్పారు. అక్కడ గుడ్ అండ్ బ్యాడ్ అంటే ఇక్కడ సచ్నెస్ గురించి చెప్పారు. అక్కడ సుఖ దుఃఖాల గురించి చెప్తే ఇక్కడ మోక్షం గురించి చెప్పారు. అక్కడ గుడ్ డీడ్స్ బ్యాడ్ గుడ్స్ చెప్తే ఇక్కడ ధర్మం గురించి చెప్పారు. ఇక్కడ మొత్తం కాంటెక్స్ట్ అంటే 3వ డైమెన్షన్ ఓపెన్ చేశారు. అక్కడ ఉన్న 2 డైమెన్షనలే. అందుకే విదేశాల్లో మొత్తం ద్వంద్వమే ఉంటుంది. మన భారతదేశంలో మాత్రమే ద్వంద్వాతీతానికి డోర్ ఓపెన్ అయింది. ఇది మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్. అర్థమైన వాడికి ఇప్పటికీ అర్థమవుతుంది, అర్థం కాని వాడికి ఎప్పటికీ అర్థం కాదు ఇది. సో ద్వంద్వాతీతం అంటే డ్యుయాలిటీ పోయిందనుకో సంశయం ఉండదు, అంతే. అప్పుడు
ఇప్పుడు నీవు ఉన్నావు, నీకు సాధ్యమైన పని చేస్తావు, చేస్తూ ఉంటావు, చేస్తూ ఉండగా ఏదో కలుస్తుంది, దాన్ని తీసుకొని ఇంకేదో చేస్తావు, అట్లా నీ జీవితం ముగుస్తుంది అంతే. నువ్వు ఇంటిగ్రేట్ చేస్తూ పోతున్నావు నీ దగ్గర ఉన్న విషయాలతో. లేని దాని గురించి ఎదురు చూడడం లేదు, లేదని బాధపడటం లేదు, వస్తుందని నువ్వు ఆలోచించడం లేదు, నమ్మకం లేదు, వస్తుందో రాదో అని అపనమ్మకం లేదు, పక్కా వస్తుందని మూఢనమ్మకం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నదేదో ఉన్నది అనుభవిస్తే నమ్మకం అక్కర్లే, అపనమ్మకం అక్కర్లే, మూఢనమ్మకం అక్కర్లే. ఇది నాకైతే లేవని చెప్పాను 3, నవీన్ కూడా లేవని చెప్పాడు. టైసన్ నమ్మకం అనే దాని గురించి ఆలోచిస్తున్నాను ప్రస్తుతం అన్నాడు. మంచి స్థితి అది, అంటే బ్లఫ్ చేయకుండా. నీకు తప్పకుండా మంచి అవగాహన కలుగుతున్న నమ్మకం నాకుంది. మీరు నమ్ముతున్నారు కాబట్టి నమ్ముతున్నా, నమ్మకానికి నమ్మకం పోయింది అట్లా.